యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. కాల్ 9059052378 9059052379. మబ్బులన్నీ వేడిపోయి కలిసే నయనం తెలిచే హృదయం, తారలన్నీ దాటగానే తగిలే గగనం రగిలే విరహం. వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ లక్ష్మి. పాటలు ఎంత ప్రభావితం చేస్తాయంటే ఒక్కొక్కసారి మనుషులతో మాట్లాడి చెప్పలేనటువంటి భావాలను కూడా కన్వే చేయగలుగుతుంది పాట. అంతేకాదు మనలో ఉన్న ఎమోషన్స్ని తీస్తోంది, రిలేషన్స్ని కనెక్ట్ చేస్తుంది. అందుకే పాట ఎప్పటికీ పవర్ఫుల్. కొన్ని సందర్భాల్లో మనం ఎంత స్ట్రెస్లో ఉన్నా మన మనసుకు నచ్చిన పాట వింటే ఎంతో హాయిగా ఉంటుంది. ఆ టైంలో మనం తీసుకునే ఆ రిలాక్సేషన్ చాలా ఇంపార్టెంట్. అందుకే పాడుతా తీయగా ఎన్ని పాటలు, ఎంతమంది సింగర్స్, ఎంత కోట్లాది మంది ఫ్యాన్స్ కూడా. ఇదిగో ఇక్కడ మీకు కనిపిస్తున్న ఈ అమ్మాయి తెలుసు కదా, వైజాగ్ అమ్మాయి యాగప్రియ. అంటే తెలియలేని వాళ్ళు ఉండరు. గెస్ట్లు కూడా స్టాండింగ్ ఓవేషన్ ఇవ్వటమే కాదు, గెస్ట్ని కూడా మిమిక్రీ చేస్తూ వాళ్ళని ఇమిటేట్ చేస్తూ వాళ్ళని ఆహ్లాదపరిచినంత టాలెంట్ ఈ అమ్మాయిది. దాంతోపాటు వాళ్ళ అన్నయ్య లలిత్ సాయి కూడా మనతో పాటు ఉన్నారు, ఫ్లూటిస్ట్ అబ్బాయి కూడా. సో వీళ్ళ ఇంటిలోనికి రాగానే ఎటు చూసినా సంగీతమే. ఎందుకంటే వాళ్ళ మదర్ కోసం వాళ్ళ మాటల్లో విందాం. సో ఫస్ట్ అయితే వీళ్ళని పరిచయం చేసుకునే ముందు యాగప్రియ ఒక మంచి సాంగ్తో మన ఇంటర్వ్యూని స్టార్ట్ చేస్తుంది. మబ్బులన్నీ వేడిపోయి కలిసే నయనం తెలిచే హృదయం, తారలన్నీ దాటగానే తగిలే గగనం రగిలే విరహం, రాయలేని భాషలో ఎన్ని ప్రేమ లేఖలో, రాయలేని గుంపులో ఎన్ని మూగ పాటలో, అడుగే పడక గడువే పిలిచి నిలిచి ప్రియతమా నన్ను పలకరించు ప్రణయమా, అతిథిలా నన్ను చేరుకున్న హృదయమా. ఎక్సలెంట్. ఎస్, యాగప్రియ మన అందరి సిచ్యువేషన్ని ఎలా అర్థం చేసుకొని టైమింగ్ ఫాలో అయిందంటే అల్లాడిపోతున్న మెండల్లో ఇంత కూల్గా అందుకుంది పాట. సూపర్ కదా, నెక్స్ట్ లెవెల్. ఎస్ సాయి, ఏమనిపిస్తోంది అసలు? చెల్లి ఒకవైపు, మీరు ఒకవైపు, స్టడీస్తో పాటు మీ పెర్ఫార్మెన్స్తో, ఎనర్జెటిక్ పెర్ఫార్మెన్స్తో అందరికీ ఇప్పుడు ఐడెంటిఫికేషన్ ఏంటి అంటే మీ పేరు చెప్తే అడ్రస్ చెప్తున్నారు, రైట్? అంతేనా? అవునా కదా యాగప్రియ? ఎస్. సో ఒక మంచి పాటకి ఒక ఫ్యూ లైన్స్కి ఫ్లూట్. అసలు మ్యూజిక్తో ఇలా రాక్ చేసే పిల్లలు ఉంటే ఎంత ప్రశాంతంగా ఉంటుంది ఆ పేరెంట్స్కి. నిజంగా బ్లెస్డ్ కదా. భలే అనిపిస్తుంది మీ ఇద్దరిని చూస్తుంటే. అసలు ఫ్లూట్తో కూడా అన్ని హావాభావాలు పలికించవచ్చు అనిపిస్తోంది. అండ్ పాట వచ్చి రాకపోయినా మీ ఫ్లూట్తో పాటు మేము కూడా మనసులో పాడేసుకుంటూ ఉంటాం కదా. అంత మార్వలెస్ పెర్ఫార్మెన్స్, ఎక్సలెంట్ ఇద్దరికి కూడా. ఎస్, ఇప్పటి వరకు పాడుతా తీగకి వెళ్ళకముందు యాగప్రియ అంటే ఏంటి, ఆఫ్టర్ పాడుతా తీగ జడ్జెస్ని కూడా అసలు వాళ్ళు కూడా లేచి స్టాండింగ్ ఓవేషన్ ఇచ్చినంత స్థాయికి నీ పెర్ఫార్మెన్స్ వెళ్ళిందంటే ఏం చెప్తావు? ఈ సక్సెస్, ఈ గిఫ్ట్ ఎవరికి క్రెడిట్ ఇస్తావు? ఏం చెప్తుంది ప్రియా?
నేను పాడతా తీగకి వెళ్ళాను. ఫస్ట్ నేను పాడతా తీగకి ఆడిషన్స్ అప్లై చేసి అవన్నీ చేసి వెళ్ళాను. సో ఆ టైంలో కలిసిన కళ్ళే అనే పాటతో నేను అప్పుడు నేను ఫస్ట్ పర్ఫార్మెన్స్ అది అంటే సెలక్షన్స్ లో పాడాను. ఆ పాటతో నేను అదే టీవీలో కనిపించడం మొదలు పెట్టాం. అది రైట్, అవును. సో నెక్స్ట్ అదంతా అలా అన్ని సీజన్స్ అన్ని షెడ్యూల్స్ అన్ని పాడుకుంటూ ఫైనల్స్ లో సెకండ్ వచ్చాను. తర్వాత నాకు తెలీదు, మిరాకిల్ లాగా అనిపించింది. ఏంటంటే అక్కడ నుంచి వచ్చిన 1 yearకే నేను 2 months 3 months అంతే గ్యాప్. ఏంటంటే నాకు 22 సీజన్ 23 సీజన్ అవ్వగానే పాడతా తీగ మహాసంగ్రామం అని చేశారు. సో దానికి నన్ను పిలిచారు. సో అప్పుడు నేను చాలా నాకు కోల్డ్ అండ్ ఫీవర్ అలా ఉంది. కానీ దేవుడి దయ వల్ల నేను సెలక్షన్స్ నేను పాస్ అయ్యి నేను టీవీలో మళ్ళీ కనిపించడం అయింది. మంచి సెలక్షన్స్. అప్పుడే కోల్డ్ కాఫ్ ఇబ్బంది పెడుతూ ఉంటది కదా మిమ్మల్ని. అది మిమ్మల్ని టెస్ట్ చేయడానికి అనుకుంటా నాకు తెలుసు. అప్పుడు ఎలా ఓవర్కమ్ చేయగలిగారు? అప్పుడు మనం ఏంటంటే నేను అనుకునేదాన్ని, అమ్మ కూడా ఎప్పుడు చెప్పేవారు ఏంటంటే నీకు ఈ చిన్న కోల్డ్ ఫీవర్ అలాంటివి నీ ఫ్యూచర్కి అడ్డు రాకుండా చేసుకోవాలి, నువ్వు ఎప్పుడు అలా అనుకోవాలి. అంటే నాకు ఎప్పుడు లైక్ ఫ్రెండ్ లా వచ్చేస్తుంది అనమాట కోల్డ్ అండ్ ఫీవర్. సో ఫస్ట్ వాటిని నువ్వు అలా ట్రీట్ చేసావు కాబట్టి అవి నీకు ఇంకా ఫ్రెండ్స్ లెక్క అయిపోయాయి. అంటే ఎప్పుడు వస్తూ పోతూ ఉంటాయి కాబట్టి అలవాటు అయిపోయాయి. వాటిని పెద్ద పట్టించుకునే మైండ్ సెట్ కూడా లేకుండా పోయింది. రైట్. సో ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ లో కూడా మ్యూజిక్ ఉందా? దానివల్ల నీకు ఇంట్రెస్ట్ వచ్చిందా? అమ్మకి ఎలా వచ్చిందంటే తాతాజీ అమ్మకి వైలిన్ నేర్పించారు. తాతాజీ హెడ్ మాస్టర్ గా పనిచేసేవారు స్కూల్లో. సో సంపత్ కుమార్ గారి దగ్గర ఆయన హార్మోనిస్ట్ గా మ్యూజిక్ డైరెక్టర్ దగ్గర చేసేవారు. సో అలా ఘంటసాల గారితో ఏఎన్ఆర్ గారు ఉత్తరాల్లో అలా పెద్ద పెద్ద వాళ్ళతో చేయడం జరిగింది. సో అమ్మకి కూడా అదంతా చూసి నాకు కూడా ఏదో ఒక మ్యూజిక్ నేర్చుకోవాలి అని అనిపించిందంట. ఫస్ట్ అనిపించిందా లేకపోతే అమ్మ వయోలిన్ ప్లే చేస్తున్నప్పుడు వెళ్ళి అన్ని పాడు చేసేయడానికి ట్రై చేసేదాన్ని చిన్నప్పుడు? ఆ టైంలో అలా చేశాను. ఆ టైంలో అలా చేసావు. ఆ తర్వాత మెచ్యూరిటీ వచ్చిన తర్వాత ఇలా చేస్తున్నావు, పాటలు పాడుతున్నావు. నాకు అమ్మ వాళ్ళు వాయించేటప్పుడు అమ్మ ఏమనుకుందంటే అన్నయ్యకి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చేదన్నమాట. అంటే లైక్ అన్నయ్య ఫస్ట్ మ్యూజిక్ బాగా నేర్చుకున్నావు, అది అమ్మ దగ్గరికి వెళ్ళి నాకు చెప్పమ్మ అలా అండం అవన్నీ చేశాడు. సో అమ్మ కూడా వీడికి ఏదో ఇంట్రెస్ట్ ఉంది నేర్పిద్దాం, ఎందుకు పిల్లల టాలెంట్ పాడు చేయడం అని అమ్మ కూడా నేర్పించింది. సో ఆ టైంలో నేనేంటంటే అన్న తప్పు పాడినప్పుడు నేను చెప్పేసేదాన్నంట, ఆపు నాకు మాటలు కూడా రాని టైంలో ఇలా కొట్టేసి అన్ని పాడు చేసేదా నిజంగానే అలా చేశాను అనమాట. సో అప్పుడు అమ్మ విజన్ అంతా నీ మీదకి వచ్చేసింది. అమ్మ అంటే అమ్మ నాకెందుకు చెప్పా, అన్నకి చెప్పేది నాకు చెప్పు, నేనంటే నీకు ఇష్టంలే అలా చేసేదాన్నంట. సో అమ్మ భరించలేక చెప్పేస్తాను నీకు చెప్పేసానని చెప్పి అప్పుడు అయ్యో ఎంత క్యూట్ గా మాట్లాడుతుంది. అసలు భరించలేక నీ బాధ భరించలేక నీకు మ్యూజిక్ నేర్పించిందా మమ్మీ? లేదు అలా అని కాదు, అన్నకి చెప్తున్నా. లేదు ఇది కూడా క్యూట్ గా ఉంది కాన్వర్జేషన్. భరించలేక అంటే నువ్వు అన్న మిస్టేక్ చేస్తేనే చెప్పేస్తున్నావు వితౌట్ మ్యూజిక్ నాలెడ్జ్. అలాంటిది నీకు మ్యూజిక్ నేర్పిస్తే నువ్వు ఒక రేంజ్ లో ఉంటావని అమ్మ ఎప్పుడు గెస్ చేశారు కదా. సూపర్. నాకు తెలిసి నీ చాలా పెర్ఫార్మెన్స్ అంటే ప్రతి పాట అసలు సింపుల్గా వస్తావు. యాగప్రియ ప్లీజ్ కమ్ అని అనగానే ఈ అమ్మాయి ఏం పాడుతుందా అన్నట్టు ఇస్తావు ఎక్స్ప్రెషన్స్. ఆన్ స్టేజ్ మైక్ చేతిలోకి వచ్చిన తర్వాత విజృంభించేస్తావు. ఎక్కడి నుంచి వస్తుంది అంత? ముందు పాడటానికి టాలెంట్ ఎలా వచ్చిందో మాకు అందరికి అర్థమైపోయింది. బట్ ఇంత అంబియన్స్, గెస్ట్లు ఉంటారు, అలాగే చాలామంది పెర్ఫార్మెన్సెస్ వాళ్ళు కూడా ఉంటారు కదా. సో వాళ్ళందరూ కాంపిటీషన్ తట్టుకొని ముందుకు వెళ్ళాలి అంటే నువ్వు అసలు కాన్ఫిడెన్స్ ఎలా చేసుకుంటావు? నేను ఇది ప్లానింగ్ చేస్తున్నాను, అదంతా నా ఫ్యూచర్ కోసం. ఇట్లే మా అమ్మ ఎప్పుడు చెప్తుందంటే ఇప్పుడు నువ్వు ఇప్పుడు కష్టపడితే నీ ఫ్యూచర్లో నీకు చాలా లైక్ కంఫర్ట్ లైఫ్ ఉంటుంది, నీకు నచ్చినట్టు బతకచ్చు
అన్ని ఎలా ఉంటే అలా నీకు ఎలా కావలిస్తే అలా వస్తాయి అని చెప్తుంది. అది చెప్తాను అనమాట. నీకు కావాల్సిన ప్యాషన్ నువ్వు ఎంచుకున్నావు కాబట్టి అందులో నువ్వు కమిట్మెంట్ లైక్ అందులో కమిట్ అయిపోయి అందులో హార్డ్ వర్క్ చేస్తే నీకు ఇలా ఫ్యూచర్ కూడా బాగుంటుంది అని చెప్పేది అనమాట. సో ఇలా వెళ్తే ఇండస్ట్రీ కూడా లైక్ దగ్గరగా ఉండొచ్చు అని నేను అలా అనుకునేది అనమాట. సో అలాగా పాడతా తీగలో నేను ఫస్ట్ పర్ఫార్మెన్స్ అప్పుడు చాలా భయం వేసింది. సో తర్వాత ఈ థాట్ అమ్మ చెప్పగానే నాకు ఓకే అని కాన్ఫిడెన్స్ బిల్డప్ చేసుకొని. సూపర్. మెరూన్ కలర్ డ్రెస్లో అసలు ఆ పాట రీల్స్లో ఇప్పటికీ అలా ట్రెండ్ అవుతూనే ఉంటుంది. రెడ్ కలర్ మంచి మెరూన్ కలర్ లుక్లోనే కాదు వాయిస్లో కూడా ఒక మెరుపు మెరుస్తుంది ఆ పాట. ఒక్కసారి ఐ డ్రీమ్ వ్యూస్ కోసం. చిన్నబాయ్ ఆ సెంట్ వాటర్ ఎందుకు? రంగభూమికి అభివందనం, రసిక మహాజనం అందరికి సుస్వాగతం. సమయం ఏడయ్యింది, సాయంత్రం వేడయ్యింది, చల్లగాలి సెక్కిలి గింతలు పడతాంది. ఆ పక్క మంచం మీద మా దాసుబావ, ఈ పక్క కుర్సీలో కత్తి లాంటి కుర్రాడా సీనమైన మా రమోల డాన్సింగ్ పార్టీ వారి అభినయ హేలా రచ్చలేపుదే పోలా. వావ్, అసలు ఎక్సలెంట్. పాటలు పాడటం ఒక ఎత్తు అయితే ముందు వీటిని ఏమంటారు అసలు ఇలా పాడే సిస్టమ్ని? ఫస్ట్ దీన్ని సాఖి అంటారు, తర్వాత పల్లవి అంటారు, తర్వాత చరణం అనేది డిపెండ్స్ ఆన్ కొన్ని పాటలకి ఆ సాకి ఫస్ట్ హైలైట్ గా నిలుస్తుంది కదా. ఆ డిఫరెన్సియేషన్ చూపించినప్పుడు వాయిసే కాదు ఫేస్ ఎక్స్ప్రెషన్స్ కూడా, అంటే హీరోయిన్స్ యాక్ట్రెస్ ఇవ్వలేనంత ఫేస్ ఎక్స్ప్రెషన్స్ కూడా నీలో కనపడతాయి. ఎలా హౌ అంటే ఆ పాటలో ఇన్వాల్వ్ అయితే మనకి ఆటోమేటిక్ గా ఎక్స్ప్రెషన్స్ వచ్చేస్తాయి. అప్పట్లో కోరుండి తెచ్చుకునే అంత నాకు ఉండేది కాదు. అప్పట్లో కోరుండి తెచ్చుకునేంత అంత వచ్చేది కాదు, బట్ ఇప్పుడు అలవాటు అయిపోయింది. అంటే అప్పట్లో శ్రీనివాస్ సార్ అని మాకు ఉండేవారు అనమాట. సో ఆయన నా ఎక్స్ప్రెషన్స్ చూసి చాలా ఇంప్రెస్ అయ్యారు. ఇప్పుడు జడ్జెస్లో చాలా మంది ఉంటారు, ప్రతి ఒక్కరిని ఇంప్రెస్ చేయాలి. అది ఫస్ట్ నీ పెర్ఫార్మెన్స్తో. సెకండ్ థింగ్, ఒక కాన్వర్జేషన్ కూడా జడ్జెస్కి మీకు మధ్య నడుస్తూ ఉంటుంది. అలాంటి సందర్భంలో నువ్వు ఎవరినైనా ఇమిటేట్ చేయాలనుకుంటే ఫస్ట్ ఎవరిని, అంటే ఎక్కువగా ఎవరిని అబ్జర్వ్ చేస్తావు? నేను ఎక్కువగా ఎవరిని అబ్జర్వ్ చేస్తానంటే లైక్ నాకు మంచిగా ఫ్రెండ్లీగా ఉండేవాళ్ళు, సజెషన్స్ ఇచ్చేవాళ్ళు ఎవరంటే చంద్రబోస్ గారు. ఫస్ట్ లో మా సీజన్ అప్పుడు విజయప్రకాష్ గారు రాలేకపోయారు. సో శ్రీనివాస్ మూర్తి గారు వచ్చారు. సో చంద్రబోస్ గారు, సునీత గారు మాకు ఎక్కువ ఇచ్చేవాళ్ళు. సో శ్రీనివాస్ మూర్తి సార్ కి తెలుగు అంతగా లైక్ అంటే టచ్ లేదు. సో దానివల్ల ఆయన కొంచెం అంటే దానివల్ల ఆయన ఎలా అయితే వచ్చి రాని తెలుగు మాట్లాడతారో దాన్ని నువ్వు ట్రై చేస్తావు మిమిక్రీ? లేదు, ఫస్ట్ సీజన్ లో ట్రై చేయలేదు. సెకండ్ వెళ్ళిన సీజన్ లో నేను ట్రై చేశాను. లైక్ ఎట్లా మాట్లాడతారు అసలు నీతో మాట్లాడినప్పుడు? నాతో మాట్లాడినప్పుడు ఫస్ట్ నేను చంద్రబోస్ సార్ది చేస్తాను, ఎక్కువ ఈజీగా ఉంటుంది. యాగప్రియ, నీ పాట వింటుంటే చాలా నాకు ఒళ్ళు పులకరించిపోతుంది. నీ పాటలో కొంచెం నాకు కొన్ని పంక్తులు నాకు అసౌకర్యంగా ఉన్నాయి. ఆ ఒక్కటి మినహాయిస్తే నాకు మిగతాదంతా చాలా చాలా మంచిగా అనిపించింది, చాలా బాగా అనిపించింది. పాటలో ఆ ఒక్క పంక్తులు చూసుకుంటే చాలా బాగుంటుందమ్మా. తర్వాత ఆ పాట తాలూకా బాణి ఎలా ఆ కంపోజర్స్ ఎలా కనిపెట్టారో మనకి అది వాళ్ళ
ఇప్పుడు చంద్రబోస్ గారు నీకు సజెషన్స్ ఇస్తున్నప్పుడు ఆ సజెషన్ వింటున్నావా, వాళ్ళ ఫేస్ ఎక్స్ప్రెషన్స్ ఆయన ఎలా అంటున్నారు అలా ఇమిటేట్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటావు ఎక్కువ? సో యాక్చువల్లీ ఇప్పుడు అంత బాగా రాలేదు. అప్పట్లో నేను ప్రిపేర్ కూడా అంటే రిహార్సల్స్ టైంలో ఏదో సరదాగా చేశాను, అప్పుడు మర్చిపోయాను. నెక్స్ట్ సునీత గారిని ఎప్పుడైనా ట్రై చేసావా? క్యూట్ గా చెప్తూ ఉంటారు కదా సునీత గారు. అది యాక్చువల్లీ నేను ఫ్యామిలీ స్టార్ దానికోసం ప్రిపేర్ అయ్యాను. ఒక డైలాగ్, అది జయం మూవీలో ఒక డైలాగ్ ఉంటుంది కదా, అది ప్రిపేర్ అయ్యాను. సో ఆ టైంలో అది వర్కౌట్ అవ్వలేదు. సో నెక్స్ట్ పాడతా తీగలోనే చరణ్ సార్ అడిగారు మాకు, నాకు అడిగారు ఏంటి సింత మేడం కూడా ఇమిటేట్ చేస్తున్నావు అంట లైక్ చెప్తే నేను అది చేశాను. అది చెప్తే మరి ఇప్పుడు వాళ్ళు కూడా అడుగుతున్నారు ఇప్పుడు చేయాలి కదా, అంటే మిమిక్రీ చేయాలా డబ్బింగ్ ది చేయాలి? డబ్బింగ్ చేయి. పట్టీలు వేసుకుంటే ఎందుకు వేసుకున్నావు అని మీరే అడుగుతారు, తీసేస్తే ఎందుకు తీసేస్తావు అని మళ్ళీ మీరే అడుగుతారు. వేసుకుంటే వేసుకుంటాను, తీసేయాలనిపిస్తే తీసేస్తాను. అసలు నా సంగతి నీకెందుకయ్యా, నీకు నాకు ఏంటి సంబంధం? వెళ్ళవయ్యా, వెళ్ళు వెళ్ళు వెళ్ళు. సూపర్. కాదు ఇప్పుడు ఇద్దరు కొట్టుకున్నప్పుడు కూడా ఇలా డబ్బింగ్ లాగా చెప్తూ మాట్లాడుతుందా నీతో? అవునా? అప్పుడు దాన్ని సీరియస్ గా నువ్వు తీసుకోవడానికి కూడా కుదరదే, మాటలే రావు. క్యూట్ గా తిడుతూ ఉంటుంది చెల్లి, ఇంకేం మాటలు వస్తాయి చెప్పు అసలు. ఎస్. నెక్స్ట్ అన్నయ్య గురించి చెప్పాలి అంటే నువ్వేం చెప్తావు? ఇద్దరి మధ్య బాండింగ్ కానీ మ్యూజిక్ అంటే ఎడ్యుకేషన్ పరంగా ఇద్దరి మధ్య ఒక కాంపిటీషన్ ఉండొచ్చు, అంటే ది బెస్ట్ పేరెంట్స్ కనిపించుకోవడానికి. ఇప్పుడు మ్యూజిక్లో కూడా తను ఫ్లూట్ ప్లే చేస్తారు, ఫ్లూటిస్ట్ కదా, ఎట్లా అనిపిస్తుంది తన సపోర్ట్? నాకు అన్నతో మాట్లాడితే ఎప్పుడు నాకు ఒక కాన్ఫిడెన్స్ టైప్ లాగా వస్తుంది అనమాట. నేను పాడతా తీగలు ఉన్నప్పుడు నా పర్ఫార్మెన్స్ ముందు ఒక 2 minutes అయినా 1 minute అయినా అన్నతో మాట్లాడి అప్పుడు స్టార్ట్ చేస్తాను. ముందు వరకు కొట్లాడేసి అప్పుడు మాత్రం మాట్లాడేసి వచ్చేస్తావా? అంతే. అర్థమైంది. మాకు ఇంట్లో ఉన్నప్పుడు ఒకలా ఉంటాము, ఇద్దరు లైక్ ఒక డిస్టెన్స్ లో ఉన్నప్పుడు అంటే లైక్ అక్కడ లలిత్ ఫేస్ లో ఎక్స్ప్రెషన్స్ కనపడుతున్నాయి. అక్క చెప్తున్నవన్నీ పచ్చబద్దాలు, ముందంతా కొట్లాడుతుంది, అప్పుడు మాత్రం క్యూట్ గా మాట్లాడేస్తూ ఉంటుంది అని ఆ ఫేస్ ఎక్స్ప్రెషన్స్ లో మేము బోల్డ్ వెతుక్కుంటున్నాం తల్లి. ఓకే రైట్. ఇప్పటి వరకు చాలా పాటలు పాడావు, 2 seasons లో కూడా నీ పెర్ఫార్మెన్స్ ఉంది. బాగా కష్టపడినటువంటి ఈ పాట నేను జడ్జెస్ ముందు అందరికీ బాగా రీచ్ అవ్వడానికి ఎంతో ప్రాక్టీస్ చేసిన పాట, హార్డ్ వర్క్ చేసినటువంటి పాట ఏంటి? అంటే నేను ఎక్కువ హార్డ్ వర్క్ చేసింది ఏం లేదు, నేను సంబరాల సంక్రాంతి అనే పాట ఎక్కువ చేశాను. ఎందుకు? అందులో కష్టం ఉందా కొంచెం? అందులో 4 పాడారు, పైగా అది చాలా ఫాస్ట్ గా ఉంటది. సంబరాల సంకురాత్రి అంటే గాబ్రా గాబ్రాగా ఉంటది అనమాట, ఎప్పుడు ఏ లైన్ వచ్చేస్తుంది అన్నట్టు ఉంటుంది. సో ఎంత బాగా చెప్తున్నావు, ఎప్పుడు ఏ ట్రైన్ వచ్చేస్తుందో అన్నట్టు చెప్తున్నావు, ఎప్పుడు ఏ లైన్ వచ్చేస్తుందో అన్నంత ఫాస్ట్ బీట్ గా ఉంటుంది అనమాట పాట. అదే ఎక్కువ లెంత్ కూడా ఉంటుంది, 3 చరణాలు ఉంటుంది ఆ పాట. సో దానికి లిరిక్స్ గుర్తు పెట్టుకోవడానికి అన్నిటికీ. ఓకే, ఫ్యూ లైన్స్. ఓకే. సంబరాల సంకురాత్రి ఊరంతా పిలిచింది, ముత్యాల ముక్కుల్లో ముత్త పంతి కొబ్బెళ్ళో ఆడామగాడే పాడే పాటల్లో ఏడాదికో పండగ బ్రతుకంత తొలి పండగ, ఏడాదికో పండగ బ్రతుకంత తొలి పండగ. హోయ్ సంబరాల సంకురాత్రి ఊరంతా పిలిచింది, ముత్యాల ముగ్గుల్లో ముత్త బంతి కొప్పెళ్ళో ఆడమగాడే పాడే పాటల్లో ఏడాదికో పండగ బ్రతుకంత తొలి పండగ. ఎక్సలెంట్ మా. ఎందుకంటే కొన్ని పాటల్లో మనం ఏదైతే మిస్ అవుతూ ఉంటామో మన కల్చర్, మన బాండింగ్, రిలేషన్స్ ఒక్కసారిగా కనెక్ట్ అయిపోతూ ఉంటారు కదా కొంతమంది. నువ్వు అలా నన్ను విలేజ్కి తీసుకెళ్ళి ఇలా మళ్ళీ తీసుకొచ్చేసావు ఇంటర్వ్యూలోకి, అంత బాగా.
ఎక్సలెంట్. ఇప్పుడు చెప్పండి, ఇద్దరిలో ఎవరికి కోపం ఎక్కువ వస్తుంది? నాకు ఇద్దరు ఎలాగా గుద్దుసుకుంటారు అనమాట. ఓ కొట్టుకుంటారు ఇద్దరు? దాన్ని కొట్టిన మీరు తన్ని కొట్టిన. ఓకే ఓకే. కోపం వస్తే సైలెంట్ గా ఉండిపోతాను అంతే. అవునా? ఓన్లీ రేర్ కేసెస్. ప్రశాంతంగా ఫ్లూట్ ప్లే చేస్తూ కోపం ఎందుకు వచ్చింది? నాకు ఓన్లీ హెడ్ పెట్టి టచ్ చేస్తేనే వస్తుంది, ఇంకెప్పుడు రాదు. ఇరిటేట్ చేస్తూ ఉంటావు అప్పుడప్పుడు? కావాలని అన్నయ్య చేస్తుంది. అల్లరి పిల్లవని చాలా బాగా అర్థమవుతోంది మాకు. ఎస్, ఆకాశవాణి అని ఏదో నీకు బిరుదున్నట్టుంది, పేరు పెట్టినట్టున్నారు. అది నేను ఫస్ట్ కన్నాను ఎదురించరనే పాటలో నాకు అమ్మ కావాలని అలా చెప్పు అని చెప్పలేదు, అంటే అందరిలా కాకుండా చెప్పు అని చెప్పారు. కొత్తగా చెప్పు అని నాకు కావాలని అనుకొని చెప్పలేదు, నేను కోఇన్సిడెన్స్ గా అలా అయిపోయింది. చెప్పాను. అప్పుడు అందరికి నమస్కారం, అది పాట డీటెయిల్స్ చెప్తారు కదా, అది చెప్పాను. అప్పుడు చంద్రబోస్ సార్ ఏంటంటే గుర్తుపట్టారనమాట, ఇదేదో తెలిసినట్టుంది, ఆకాశవాణి ఇలా ఉంది ఇది అని. రేడియో మాట్లాడిన చదువుతున్నది అది అలా చెప్తారు కదా, అలా చెప్పాను అనుకోకుండా. సో ఆయన గుర్తుపట్టేశారనమాట, నువ్వు అలా కావాలని చెప్తున్నావా, మీ ఇంట్లో ఎక్కువ టీవీ న్యూస్ వేసుకుంటారా, రేడియో వేస్తారంటే అలా ఏం లేదు సార్, ఇది నార్మల్ గా వచ్చేసింది, అలా ఏం చెప్పలేదు, నార్మల్ గా వచ్చేసింది అని చెప్పాను. సో ఓహో నీలో ఇది కూడా ఉందా అని చెప్పి అన్ని పర్ఫార్మెన్స్ కి అలా అడిగారు అనమాట. మరి మూవీ ఆపర్చునిటీస్ యాక్చువల్లీ నాకు ఫైనల్లో పాడుతుంది 22 సీజన్ ఫైనల్లో అనిల్ రావుపూడి గారు నాకు యాక్టింగ్ కి అండ్ సింగింగ్ కూడా ఛాన్స్ ఇస్తానని చెప్పారు. ఓకే, వెయిటింగ్. సో ఫ్యూచర్ లో ఈ ఎక్స్ప్రెషన్స్ అన్ని బిగ్ స్క్రీన్ పైన క్యాప్చర్ కాబోతున్నాయి అంతేనా? యాక్టింగ్ అంటే ఇంట్రెస్ట్ ఉందా? ఇంట్లో అలా చేస్తూ ఉంటాను. ఓకే, ఇప్పుడు కూడా ఆ ఎక్స్ప్రెషన్స్ అలానే అనిపిస్తున్నాయి మాకు, అంటే అంటున్నావు కదా, అవి ఒక టైప్ ఆఫ్ అంతే కదా ఎక్స్ప్రెషన్స్, వాటినే అంటారు. ఏం పెట్టుకుంది అసలు యాగప్రియ, టార్గెట్ ఏం పెట్టుకుంది ఫ్యూచర్ పైన? ఫ్యూచర్ లో ఎలా అయినా మంచి టాప్ ప్లేబ్యాక్ సింగర్ అవ్వాలని ఇప్పటి వరకు నువ్వు చాలా చాలా పాటలు పాడావు కదా, బయటకు వచ్చిన తర్వాత నిన్నేమని పిలుస్తున్నారు? నన్ను యాక్చువల్ గా నాకు అంటే అమలాపురం చాలా హిట్ అయింది, ఇన్స్టాగ్రామ్ రీల్స్ లో కూడా వచ్చాయి, చాలా పాపులర్ అయింది. సో ఓ నువ్వు బయట అంటే అమలాపురం పాడే కదా నువ్వే కదా, ఒక్కొక్కరు అడిగారు. సో అంటే అమలాపురం అని పిలుస్తారు. నాకు తెలుసా విషయం కదా, అంటే అమలాపురం ఏంటి పాడుతా తీగా ప్రియా అని పిలవచ్చు కదా. అలాగే కొంతమంది అలా పిలుస్తారు అనమాట, అంటే ఏ నువ్వు పాడుతా తీగ యాగప్రియ కదా అని అలా పిలుస్తారు. అంటే అమలాపురం అంట ఏంటో. సరే, ఒక 2 లైన్లు ఆ పాట ఒకసారి అందరి కోసం, నిన్న ఆ పేరు పెట్టి పిలిచిన వాళ్ళ కోసం. ఓకే. అంటే అమలాపురం, అంటే ఆహాపురం, ఈ అంటే ఇచ్చాపురం, ఎలగొట్టి లాగుతారు అనరాజనం, ఊ అంటే బుంగాపురం, ఊ అంటే బూగేజనం, ఏ అంటే ఎత్తు పుల్లం, గలమచ్చి వాలుతారు కుర్రా పుల్లం, పాలకొల్లు చేరినప్పుడే ఎప్పుడు పట్టుదరుడు ఎక్కువారు, యా నాము చేరిన ఈ నాము మారిన ఫ్రెంచి పిడేలు ఆగునా, ఓరి బయ్యారి కయ్యాలి దేవుడు, ఓరకంటి సూపుతోని సంపుతుంటాడు, ఓరి బయ్యారి కయ్యాలి దేవుడు, గాలితోటి గాలి వేసి లాగుతుంటాడు. అమ్మో, నేను చాలా పెద్ద తెలుసా కదా, ఒప్పుకుంటా. ఇంకా ఇంకా ఉంది, గల్లో అంటుంది వాయిస్ లో, ఆ ఎనర్జీ లెవెల్స్ నిజంగా గాడ్ గిఫ్ట్ మా నీకు. ఏజ్లో నీకు అంత వాయిస్ ఓపెన్గా వస్తుంది, ఎక్కడికక్కడ సాకికి తగ్గట్టుగా మా పాటలు చేంజ్ డిఫరెన్సియేషన్ చూపిస్తున్నావు అని. సరే, మాకు పాటలు రావు కాబట్టి నువ్వు ఏ పాట పాడినా మాకు నచ్చుద్ది, కానీ ఇన్ని పాటలు నేర్చుకున్న నీకు, ఇన్ని పాటలు పాడిన నీకు ఫేవరెట్ సాంగ్ అంటే ఒకటి ఉంటుంది కదా, ఏంటి? నాకు ఫేవరెట్ అంటే నేను కలిసిన అదే ఏదైనా దోచి. అవునా? కూల్గా ఉంటుందా? మెలోడీ టైప్ సాంగ్. ఎస్, ఫ్యూ లైన్స్ చెన్న నుంచి పాడతా. కలిసిన కళ్ళే కలలకు ఎల్లై
వయసును గిల్లే మన్మద విల్లై కలిసిన కళ్ళే కలలకు ఎల్లై వయసును గిల్లే మన్మద విల్లై హాయిగా ఊగే ఊయలూగే అందం ఎరవేసి చందమృదు సాగే ఆశల గోదారి ఎగిసినదంట తారల పూలన్నీ కోసుకుందమంట ఎదురించు ప్రేమై ఉదయించనాడే ప్రాణమా 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 ప్రాణమా. పాటలో ఆ మ్యాజిక్ ఏంటంటే ఇదే. ఇప్పటి వరకు అమలాపురం అని అరిచేసింది, మన లోపల లోపల డాన్స్ వేయాలన్నంత ఉత్సాహం వెంటనే కూల్ చేసేసింది కదా. అంతే అంతే అంతే, ఇంకేమి అనడానికి కూడా లేదు. అన్నయ్య నేను అలా చూస్తూ ఉండిపోతున్నాం అంతే. ఎస్. స్కూల్లో మీ ఫ్రెండ్స్ ఏమంటారు? ఏ ప్రియా టీవీలో నేను చూసాం తెలుసా అలా అని కాదు, వాళ్ళు నేను మాకు చాలా లక్కీగా ఉన్నాం మేము, ప్రౌడ్ గా ఫీల్ అవుతున్నాము ఇలా టీవీలో కనిపించింది పాడుతుంది. వాళ్ళ ఇంట్లో చూసినప్పుడు షో చూసినప్పుడు ఆ అమ్మాయి మా ఫ్రెండ్ అని చెప్తారు కదా. అది వాళ్ళ అమ్మ అందరూ వచ్చి మా అమ్మ వాళ్ళు ఒక్కొక్కసారి నీ టీవీ ప్రోగ్రామ్ చూస్తారు, మిస్ అవ్వకుండా చూస్తారని చెప్పా. అప్పుడు హ్యాపీగా అనిపించేదమ్మా నాకు, స్కూల్లో కూడా నేమ్ వచ్చింది అని. చైర్మన్ సార్ కూడా ఇలా నాకు గుర్తిచ్చారనమాట. అంటే ఇలా పాడతా తీగకి వెళ్ళింది, ఇలా అమ్మాయికి పాటలు అంటే ఇంట్రెస్ట్ ఉంది కదా, స్కూల్లో ఫీజు తన ట్రావెలింగ్కి అన్నిటికీ ఉపయోగపడుతుందని 8th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు ఫ్రీ ఇచ్చేసారు అన్నమాట ఎడ్యుకేషన్. సూపర్ కదా, సూపర్. బాగా ఎంకరేజ్ చేస్తున్నారు. కుసుమ కుమారి మేడం అని మా క్లాసికల్ టీచర్ కూడా ఫీజు లేకుండా క్లాసెస్ చెప్తున్నారు మాకు. ఇలా అందరూ నాకు చాలా హెల్ప్ చేస్తున్నారు. మెయిన్లీ ఎంకరేజ్ చేస్తున్నారు ఇంకా నువ్వు నెక్స్ట్ లెవెల్ కి ఇంకా 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 స్టెప్ బై స్టెప్ వెళ్ళాలి అని చెప్పి. సో అప్పుడు వాళ్ళు అనుకుంటారు కదా, ప్రియా ఈరోజు ఆ స్టేజ్ లో ఉందంటే మనం కూడా మన కన్సర్న్ ఉంది అని వాళ్ళు హ్యాపీ ఫీల్ అయిపోతూ ఉంటారు, రైట్? ఇప్పుడు ఇంతటికి ఈ వాయిస్ ఇలా మెయింటైన్ చేయడానికి తమరు సాక్రిఫైస్ చేస్తున్న ఫుడ్ ఐటమ్స్ ఏంటి? నేను యాక్చువల్గా ఏది సాక్రిఫైస్ చేయను. అవునా? ఐస్ క్రీమ్స్ తినకూడదు అది ఇది అంటూ. లేదు అలా అని కాదు, నేను ఐస్ క్రీమ్ ఎలా తింటానంటే అది తింటావు. నేను చూసానులే ఒక ఫంక్షన్ లో, చెప్పు. అది ఏంటంటే చాలా అది మిల్క్ అయిపోయినట్టు తింటాను అనమాట. అంటే స్కూప్ లో తింటే అలా ఏమవుతుంది? మిల్క్ అయిపోయినట్టు తింటే అంటే లైక్ ఇదేదో టిప్ చెప్పు. నార్మల్ నేను ఎక్కువ కప్ ఐస్ క్రీమ్స్ తింటాను. కప్ లైక్ నార్మల్ కోన్స్ ఎక్కువ తీసుకోను. ఏదైనా ప్రోగ్రామ్స్ ఏం లేవన్నప్పుడే కోన్స్ తీసుకుంటాం అనమాట ఐస్ క్రీమ్ చూసినప్పుడు. అప్పుడు ప్రోగ్రామ్స్ ఉన్నప్పుడు కూడా, అంటే ఇప్పుడు నార్మల్ మ్యారేజ్ ఫంక్షన్స్ కి అట్లా ఉన్నప్పుడు పెడతారు కదా నార్మల్ ఐస్ క్రీమ్స్. ప్రోగ్రామ్ అయిపోగానే వెళ్ళి 4-5 తీసేసుకొని అది బెల్ట్ చేసుకొని తింటాను. అంటే ఇలాగా మిల్క్ అయిపోయినట్టు తీసుకుంటాను. ఐస్ క్రీమ్ ఎందుకే తింటున్నావు అని అమ్మ అంటే ఐస్ క్రీమ్ ఎక్కడ తింటున్నాను తాగుతున్నాను అని చెప్తావు. అదే చెప్పి లాజిక్స్ మాకు బాగా అర్థమైపోతున్నాయి. అంతేనా? అంతే. ఒక లాజిక్ అర్థమైందండి. ఐస్ క్రీమ్ తినొద్దని మీకు ఎవరైనా చెప్పిందిగా యాగప్రియ చెప్పినట్టు ఫాలో అయిపోండి అంతే. అంటే నేను ఎక్కువ సాక్రిఫైస్ చేసేది కోల్డ్ వాటర్. నాకు ఇంట్రెస్ట్ కూడా లేదు అది తాగడానికి. డ్రింక్స్ కొన్నిసార్లు అంటే లైక్ నార్మల్ అకేషన్స్ లోనే తాగుతాను. ఇంట్లో ఇప్పుడు పెట్టుకోము కోల్డ్ వాటర్ అయినా డ్రింక్స్ అయినా. కానీ ఐస్ క్రీమ్ మాత్రం కష్టంగా ఉంటుంది, చాలా కష్టంగా ఉంటుంది అసలు. ఐస్ క్రీమ్ వదిలేయాలంటే అదే ఎంత కష్టం. ఇక్కడ ఎంజాయ్ చేస్తుంటాడు అప్పుడు అన్నయ్య. కొన్నిసార్లు అన్న నాకు ప్రోగ్రామ్ ఉన్న టైం అప్పుడు అమ్మ వద్దనేస్తారు. వాడు ఆర్డర్ చేసుకొని కావాలని నాకు కళ్ళు ముందు తింటాడు. అంతే కదా, మాకు అప్పుడు ఫ్రీడమ్ వస్తుంది. సైకోపాత్.
అంతే. ఎస్, ఫ్యామిలీ గురించి చెప్పాలి అంటే ఫైనల్గా ఏం చెప్తావు? ఈ నీ సక్సెస్ క్రెడిట్ వీటన్నిటిలో ఖచ్చితంగా స్కూల్ ఎలాంటి సపోర్ట్ ఇస్తూ ఎంకరేజ్ చేస్తుందో కూడా మన ఇంటర్వ్యూలో చెప్పావు. ఫ్యామిలీ నుంచి సపోర్ట్ ఎట్లా ఉంటుందా? ఫ్యామిలీలో ఏంటంటే నాకు ఫోర్స్ చేయరు, నీకు నచ్చి నువ్వు చెయ్యు, నీకు ఎలా అనిపిస్తే నువ్వు అలా ఉండు అని. ఇది చాలా వ్యాలిడ్ పాయింట్, ప్రతి ఒక్కరూ వినాల్సిందే. చిన్నప్పటి నుంచి నువ్వు డాక్టరే అవ్వాలి అంటే నువ్వు డాక్టర్వే అవుతావు, కానీ అంటే అమ్మ వాళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే ఇప్పుడు నాకు గేమ్స్ లో తక్కువ వచ్చి నాకు ఆర్ట్లో మార్క్స్ ఎక్కువ వచ్చాయంటే వాళ్ళు గేమ్స్ ట్యూటర్ ని పెట్టరు, ఆర్ట్ ట్యూటర్ ని పెడతారు. అలాంటి లాజిక్ సైకాలజీ పీపుల్ అమ్మ అర్థం చేసుకుంటా. అంటే లైక్ నీకు ఏది తక్కువ వచ్చిందో అందులో పెడితే లాభం ఏంటంటే ఫ్యూచర్ కి పడదు కదా, అంటే ఇది ఫ్యూచర్ కి ఉపయోగపడుతుంది కదా ఇప్పుడు అలా. అంటే అలాంటివి చాలా తెలుసుకోవాలైతే నీ నుంచి కదా. ఎస్, అన్నయ్యతో ఒక మాట సీక్రెట్ మాట్లాడాలనిపిస్తోంది నీకోసం, మాట్లాడనా? ఎస్, ఎప్పుడైనా లాంగ్ షోస్కి వెళ్ళినప్పుడు ఇలా అనుకున్నావా ఎప్పుడైనా మా చెల్లి విన్ అయిపోవాలి, మా చెల్లి సూపర్ సక్సెస్ అవ్వాలి అట్లా? పాడక తీగ టైంలో దేవుడికి ఒక రోజు నేను చికెన్ అదే నాన్ వెజ్ తిన్నని మొక్కుకున్నాడంట. చూసావా? ఇయర్ అంతా ట్యూస్డేస్ నాన్ వెజ్ అంటే చెల్లి కోసం వదిలేసుకున్నా ఆ ఇయర్ ట్యూస్డేస్. ఒకరోజు ఫాస్టింగ్ కూడా ఉన్నాను, బాగా పడాలని, హెల్త్ ఇష్యూస్ ఏం అడ్డం పడకూడదని. మరి అప్పుడు అన్నికి వచ్చి బిగ్ థ్యాంక్స్ చెప్పవా లేదా? ఒకసారి దానికి తెలీదు ఏం చేశాను. ఎస్, నాన్ వెజ్ సాక్రిఫైస్ చేసావు అంటే 1 month 1 year. బా, 1 year ఈ ఏజ్ లో నాన్ వెజ్ లేకుండా ఉంటే కష్టంగా ఉంటుంది, అది కూడా తినే వాళ్ళకి కదా. సో అలాంటిది తను చెల్లి బాగా పెర్ఫామ్ చేయాలి, ఆ టైంలో హెల్త్ కూడా చాలా బాగుండాలి, ఎక్కడ తను ఇబ్బంది పడకూడదు అని చెప్పి తన వంతు ఏం చేయాలో ఏం చేశాడో కూడా చెప్పేసావు కదా నువ్వే. సో ఫైనలీ ఐ డ్రీమ్ వ్యూవర్స్ కి ఏం చెప్తావు? ఏం చెప్తావు? నేనైతే మాటలతో చెప్తాను, నువ్వైతే పాటతోనే కదా చెప్పేది. Yo, Kaluri Sari hotter than a summer day. Bus stop, tea shop in the middle of a non-stop. Cutie, beauty, and the sweetest kind of young man. I'm bad, I'm a Romeo, baby. I love you, baby. You touch my mind. I'm never gonna leave the girl. You're beautiful, just be days, only sunshine. Forget me not, girl, I'm so crazy. Color silicone graphics. Girls bust in a jam on the traffics. Need channel choice, need toffee voice, lightning, color, laser. Need a matrix chip in the pager. Need teenage computer, no in the software. అదిరిపోయింది కదా, ఫినిషింగ్ టచ్ అలా ఇచ్చేసింది అనమాట. సో ఆల్ ది వెరీ బెస్ట్ నాన్న, అండ్ మీకు కూడా. ఎక్కడ ప్రోగ్రామ్స్ వాటికి ట్రై చేస్తున్నారా మరి? నేను మా హిందుస్థానీ నేర్చుకుంటున్నాను ప్రవీణ్ కోర్హిండి గారి దగ్గర. సో ఇయర్లీ వన్స్ గురువందనకు అని చెప్పి బెంగళూరు వెళ్ళి అక్కడ అందరితో గురుకులంగా పర్ఫామ్ చేస్తాం స్టేజెస్ మీద. ఫైనల్ గా ప్రశాంతంగా కావాలి ఈ ఇంటర్వ్యూ ఎండింగ్ అనిపిస్తోంది, చిన్న బిట్.
ఆసమ్. లలిత్ సాయి అండ్ యాగప్రియ ఇద్దరే అన్నట్టున్నారు. సో విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్ ఇద్దరికి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. నాకు ఈ అవకాశం ఇచ్చిన ఈ ఐ డ్రీమ్ వాళ్ళకి చాలా ధన్యవాదాలు.